మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పెంపుడు కుక్కలు ఇంట్లో ఉన్నవారు ఈ ఒక్క పని చేస్తే మీకు ఉన్న దోషాలన్నీ పోతాయి, అనుకోకుండా ఎదురయ్యే సమస్యలన్నీ కూడా పోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి పెంపుడు కుక్కలు ఉన్నవారు ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం విందాం. పూర్వం రతిదేవుడను రాజు ఉండేవాడు. అతడు రాజైనను మహాయోగి వలె విషయ వాంఛలకు లోను కాక నిరంతరం హరినామ స్మరణతో కాలం గడిపేవాడు. దైవ వశమున లభించిన దానితోనే తృప్తి పడేవాడు. ఆ రాజు తన సంపదలను దానం ఇచ్చి చివరికి బీదవాడైనాడు. కుటుంబంతో సహా చాలా కష్టాల పాలైనాడు. 48 రోజులు అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా గుండె ధైర్యం కోల్పోలేదు. ఒకరోజు ప్రాతకాలమున అతనికి నెయ్యి, పాయసము, హల్వా, నీళ్లు లభించాయి. భోజన కాలం వచ్చాక రతిదేవుడు సకుటుంబముగా భోజనము చేయడానికి సిద్ధపడ్డాడు. భరింపరాని ఆకలిల బాధ తీర్చుకుందామని అనుకుంటూ ఉండగా ఓ దీన బ్రాహ్మణుడు అతిథి అయి వచ్చాడు. రతిదేవుడెంతో ప్రేమతో అతన్ని గౌరవించి హరి సమర్పణముగా ఆహారంలో అర్ధభాగాన్ని అతడికి ఇచ్చాడు. ఆ విప్రుడు కడుపారా భుజించి సంతృప్తుడై వెళ్ళాడు. ఇంతలో ఒక శూద్రుడు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. వచ్చిన అభ్యాగతునితో లేదా అభ్యాగతనిలో భగవంతుణ్ణి దర్శించి ఆదరంతో ఆ శూద్రుడికి కూడా ఆహారంలో ఒక భాగాన్ని ఇచ్చాడు రతిదేవుడు. వాడు కూడా సంతృప్తిగా తిని వెళ్ళాడో లేదో కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు. రాజా, నేను ఈ కుక్కలు ఆకలిచే మిగుల పీడితులమై ఉన్నాము, మాకు సరిపోయే ఆహారము ఇమ్ము అని వాడన్నాడు. అతనికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచి మాటలాడి పంపాడు రతిదేవుడు. ఇక రతిదేవుని వద్ద నీళ్ళొక్కటే మిగిలాయి. అది ఒక్కటికి సరిపోయేవే ఉన్నాయి. దప్పికతో ప్రాణాలు కడగడుగుతున్న రతిదేవుడు అవి త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు. అయ్యా, నేను చాలా దీనుడను, చాలా దాహంగా ఉంది, నీరసంతో అడుగు ముందుకు వెయ్యలేకున్నాను. నీ వద్దనున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు. ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుణ్ణి చూసి, ఓ అన్నా, నా వద్ద అన్నం లేదు గాని ఈ తీయని నీళ్లు ఉన్నాయి, దగ్గరకు రా, నీ దాహం తీరేటట్లు త్రాగు. ఆపద కలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవటం కన్నా పరమార్థమేమున్నది మానవులకు అని రతిదేవుడన్నాడు. తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్క చేయక రతిదేవుడు నా జలదాహంతో ఇతడి బాధ, ఆయాసం, దాహం తొలగిపోతే నాకంతే చాలు, అంతా ఈశ్వరేచ్ఛ అని ఆ చండాలుణ్ణి పాత్రలలో నీళ్లు పోశాడు. బ్రహ్మాది దేవతలు సంతోషించి రతిదేవుని ఎదుట ప్రత్యక్షమై జరిగిందంతా కూడా విష్ణు మాయా ప్రభావం అని చెప్పారు. బ్రాహ్మణ శూద్ర చండాల వేషములలో వచ్చినది వారే అని ఎరక కలిగించి ఆశీర్వదించారు. రతిదేవుడు వారికి నమస్కరించినాడు. ధీరుడైన రతిదేవుడు వారిని ఏదీ కోరలేదు. స్థిరమైన విష్ణు భక్తులకే కోరికలుండవు కదా. కడకు విష్ణు పాదాన్ని పొందాడు. ఆ రాజే కాదు, ఆ రాజు కథను బాగా విడి అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా అతని మహిమచే యోగులై కడకు మోక్షం సంపాదించుకున్నారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, దానము తీసుకునడానికి హితము కలిగించు దానిని ఫలాపేక్ష రహితంగా ప్రేమతో ఇవ్వటం ఉత్తమ దానం. ఇదియే కాక అడిగిన వానిలో భగవంతుణ్ణి దర్శించి తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరమైనది తనకు లేకపోయినా ఇచ్చివేసిన రతిదేవుడు ధన్యుడు. కుక్క అనగానే గుర్తుకు వచ్చేది విశ్వాసం. అంతగా విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచే కుక్క పట్ల అందరికీ సదాభిప్రాయమే ఉంది. కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉంటాయని, వాటికి చెడు జరిగే అంశాలు ముందుగానే తెలుస్తాయని, ఎవరైనా చనిపోయే ముందు వాటికి ముందుగానే తెలుస్తుందని, ఇటువంటి నమ్మకాలన్నీ కూడా గ్రీకుల కాలం నుండి వచ్చాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో అందరూ కుక్కలను పెంచుకుంటూ ఉన్నారు. ఉన్నవారు లేనివారు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కుక్క తప్పకుండా ఉంటుంది. పూర్వకాలం నుండి మన పెద్దలు మూగ జీవాలను ఇంట్లో పెంచుతూ వస్తూ ఉన్నారు. కుక్కలను ఇంట్లో పెంచుకోవటం వలన ఇంటి లోపలికి పిల్లులు, విష
జంతువులు రావు. మన ఇంటికి ఎవరు వచ్చినా కుక్క అరిస్తే తెలిసిపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కుక్కను పెంచుకుంటే ఆ కుక్క తోడుగా వస్తుంది. ఇంటి పరిసర ప్రాంతాలలోనికి పందులు, పాములు లాంటివి వచ్చినా సరే తరిమి కొడుతుంది కుక్క. కాబట్టి కుక్కలను ఇంట్లో పెంచుకోవచ్చు. కుక్క ఇంట్లో పెంచుకుంటే భద్రత ఏర్పడుతుంది. ఇంటి బయట కుక్క ఉంటే ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోగలుగుతాము. కుక్క ఇంట్లో తిరగటం వలన, అరవటం వలన ఇంట్లో పరిసర ప్రాంతాల్లో నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుంది. కానీ కుక్కను పెంచేవారు ఖచ్చితంగా ఒక జాగ్రత్త పాటించాలి. అది ఏమిటంటే కుక్క వెంట్రుకలు తినే ఆహార పదార్థాలలో పడకుండా చూసుకోవాలి. ఇది ఒక్కటి తప్ప కుక్కను పెంచుకుంటే మిగిలినవన్నీ కూడా ప్రయోజనాలే. అయితే లైఫ్లో ఒక్కోసారి ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఊహించిన విధంగా సమస్యలు వస్తాయి. అంటే జీవితం సాఫీగా సాగిపోతున్నప్పుడు ఒకేసారి పిడుగుపడినట్లుగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మీరు ఊహించిన సమస్యలు వచ్చినప్పుడు పెంపుడు కుక్కలకు బ్రెడ్ని ఆహారంగా పెట్టండి. అంటే బ్రెడ్ తీసుకొని బ్రెడ్ మీద కొద్దిగా నువ్వుల నూనె రాయాలి. మరి ఎక్కువ రాస్తే కుక్క తినదు కాబట్టి ఎక్కువ రాయవద్దు. 1 చుక్క లేదా 2 చుక్కలు నువ్వుల నూనె బ్రెడ్ మీద రాసి ఆ బ్రెడ్ కుక్కకు ఆహారంగా వేయండి. కుక్క ఈ బ్రెడ్ని తింటే మీకు ఉన్న జాతక దోషం పోతుంది. మీకు వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ కూడా పోతాయి. అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ దొరుకుతుంది. పెంపుడు కుక్కలకు లేదా వీధి కుక్కలకు అయినా సరే ఇలా బ్రెడ్ తినిపిస్తే మీకు ఉన్న దోషాలు తగ్గుతాయి. అనుకోకుండా ఎదురయ్యే సమస్యలన్నీ కూడా పోతాయి. ఈ పరిహారం చేయటం వలన మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. కాబట్టి పెంపుడు కుక్కలు ఉన్నవారు తప్పక ఈ చిన్న పనిని చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.